ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుండి 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుండి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. పత్తి పంటను షెడ్డర్ పరికరాన్ని ఉపయోగించి పత్తి మోదులను చిన్న చిన్న ముక్కలుగా చేసి నేలలో కలియదున్నడం వలన తరువాత వానాకాలం పంటలో గులాబీ రంగు పురుగు ఆశించడాన్ని తగ్గించవచ్చు. పత్తి పంటను తీసివేసి నీటి వసతి ఉన్న చోట రెండవ పంటగా నువ్వులు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న లేదా కూరగాయల లాంటి పంటలను సాగు చేయాలి. తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నందున వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు బాగా ఎదుగుటకు పాలిథిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్లు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి. ప్రతిరోజు ఉదయం నారుమడి నుండి నీటిని తీసివేయాలి మరియు వెంటనే నీరు పెట్టవలెను. ఒకే వరి పంట పండించే భూముల్లో ప్రతి 3 పైర్లకు ఒకసారి లేనిచో ప్రతి యాసంగిలో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. ప్రస్తుత చలి వాతావరణ పరిస్థితులు వరి నారుమళ్లలో జింక్ ధాతువు లభ్యతను తగ్గించును. జింక్ లోప లక్షణాలు గమనించినచో జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత చలి వాతావరణంలో నారు బాగా పెరుగుటకు 10 గ్రాముల ఫార్ములా 4 మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. వరి ప్రధాన పొలంలో కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవడానికి వరి నారుమళ్లలో కార్బోప్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి 1 కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు క్లోరాట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫ్లూబెండామైడ్ 0.2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.4 మిల్లీలీటర్ల క్లోరాట్రినిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో 1 కిలో సున్నం మరియు 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేయాలి. కందిలో గొడ్డుమోతు తెగులు గమనించడమైనది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో పొగాకు లద్దె పురుగు ఆశించుటకు అనుకూలం. జల్లెడ ఆకులు ఏరి పురుగులను నాశనం చేయాలి. నివారణకు ఎకరానికి 10 నుంచి 15 పక్షి స్థావరాలను ఏర్పరచుకోవాలి. పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయం పిచికారీ చేయాలి. ఎదిగిన లార్వా నివారణకు 1 మిల్లీలీటర్ నొవాల్యూరాన్ లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూబెండామైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో పేనుబంక ఆశించుటకు అనుకూలం. నివారణకు 0.5 గ్రాముల థయోమిథాక్సమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు 1 మిల్లీలీటరు టేబ్యూకొనజోల్ లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.